బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లు కొట్టేశారు. అనర్హత పిటిషన్లపై కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేందర్ ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. 10 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లను కొట్టేశారు. అనర్హత పిటిషన్పై కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేందర్ ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ సైదులు లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? ఇవాల్టి విచారణపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. రమణ, ఈరోజు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణ నేడు సుప్రీంకోర్టులో జరగనుంది. అయితే ఈ యొక్క కేసును జస్టిస్ దత్తా, అదేవిధంగా అగస్టిన్ జార్జిలతో కూడినటువంటి ధర్మాసనం విచారించనుంది. అయితే గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సో ఇక స్పీకర్ ఈ నెల 18వ తారీఖులోపు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ చేసి, సో వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే వారిపైన ఖచ్చితంగా వేటు వేయాల్సిందే అని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే స్పీకర్ దఫాలుగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని విచారించారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలను మాత్రమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించడం జరిగింది. ఇద్దరిని మాత్రం విచారించలేదు. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి 2018 ఎన్నికల సమయంలో మనకి గెలిచి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా దానం నాగేందర్, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. సో ఆయన కూడా పార్టీ ఫిరాయించి అధికార కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరిని మాత్రం విచారించలేదు. 8 మంది ఎమ్మెల్యేలను మాత్రం దఫాలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించడం జరిగింది. అయితే ఈ యొక్క విచారణ సమయంలో వారు ఇచ్చినటువంటి అభిప్రాయాలన్నీ కూడా స్పీకర్ సేకరించారు. అయితే వారు పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ చెప్తున్నారు. అయితే అందులో ముఖ్యంగా 5గురు పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందులో మనకి అరికపూడి గాంధీ పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్తున్నారు. అదేవిధంగా తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన ఆయన గెలిచారు. సో ఆయన పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్తున్నారు. అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యేగా 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపైన ఆయన గెలిచారు. సో ఆయన కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. సో స్పీకర్ దఫాలుగా విచారణ చేసిన తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్తడం జరుగుతుంది. అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి, సో ఈయన 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపైన ఆయన గెలిచారు. సో ఇక ఆయన పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన కూడా పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్తున్నారు. సో మొత్తం 5గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముఖ్యంగా, ఎందుకంటే కోర్టు ధిక్కార కింద ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి నేడు విచారణ జరగనుంది. ఎందుకంటే ఆ విచారణకు సంబంధించి చూడాలి మరి సుప్రీంకోర్టు మరి కాసేపట్లో ఏం చెప్పబోతుంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంపైన అనేది కూడా కొంత ఆసక్తి మనకి. ఎందుకంటే గతంలోనే చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ అనేక సార్లు కొన్ని ప్రశ్నలు కూడా ఆయన సంధించారు స్పీకర్ని ఉద్దేశించి. కాబట్టి ఈసారి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందనేది కూడా సర్వత్రా ఆసక్తి. కాబట్టి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత గడువు తీసుకోవడం సరైనది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా స్పీకర్ కాలయాపన చేయడం
కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆ స్పీకర్ని కలిసి విజ్ఞప్తి చేశారు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోండి అని. సో అప్పుడు స్పీకర్ కాలయాపన చేస్తున్నారని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. సో ఇక చేసేదేం లేక సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రిట్ పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్ విచారించినటువంటి సుప్రీంకోర్టు దఫాలుగా విచారించిన తర్వాత ఒక స్పష్టత ఇచ్చింది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన ఖచ్చితంగా స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కోర్టు ధిక్కార కింద ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి విచారణ జరగనుంది. కాబట్టి సో ఏం చెప్పబోతుంది అనేది కూడా తెలియాలి. మరి ప్రస్తుతం అయితే మాత్రం స్పీకర్ మాత్రం 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా ఆయన అసలు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అందులో కూడా నోటీసుల్లో కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ నేను పూర్తి చేశాను, కాబట్టి ఎక్కడ కూడా పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని చెప్పేసి కూడా స్పీకర్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి మరి సుప్రీంకోర్టులో ఈరోజు ఏం జరగబోతుంది, ఏం చెప్పబోతుందని కూడా కొంత ఆసక్తి. కాబట్టి 10 మంది ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టుకు వెయిట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే మరోసారి స్పీకర్ని ఉద్దేశించి ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా, లేకపోతే స్పీకర్కి మరోసారి ఏమైనా సూచనలు, సలహాలు చేసే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా సర్వత్రా అయితే ఆసక్తి అయితే నెలకొంది. కాబట్టి ఈ కేసుని మాత్రం మరి కాసేపట్లో మనకి దిశభ ధర్మాసనం జస్టిస్ దత్తా, అదేవిధంగా అగస్టిన్ జార్జిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం మరి కాసేపట్లో విచారించనుంది. రమణ, థ్యాంక్ యూ సైదులు.